హలో అండి, ఈరోజు అయితే ఇంకో ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే హాయ్ అండి, నా ఛానల్ నేమ్ శిరీష సురేష్. మీకు అందరికీ యూజ్ అవుతుంది, నా ఛానల్లో కంటెంట్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. మీరు ఎన్ని లైక్స్ కొడితే నాకంతా యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుంది అనమాట, నా వీడియోస్కి ఇంకొంతమందికి పంపుతుంది. సో ఈ ప్రోడక్ట్ ఏంటో చూపించేస్తాను. ఇది ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్లోనే, రిటర్న్ కూడా పెట్టేశాను. ఎందుకంటే 2 బాక్సెస్ ఏమని అంటే బ్రోక్ అయిపోయినాయి. ఇంకేం చేస్తాం, బాగాలేనప్పుడు రిటర్న్ పెట్టడమే కదా. మళ్ళీ పెట్టాను ఇంకొక కంపెనీ నుంచి. చూద్దాం ఈ బాక్సెస్ అన్నీ ఎలా వచ్చినాయో. బాక్సెస్ అన్నీ బాగుంటేనే అసెంబుల్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా టైం వేస్ట్ అయింది. మనం తీసుకుంటున్నప్పుడు చాలా టైం వేస్ట్ అయిందండి. అసెంబుల్ చేసుకుంటున్నాను, అసలు ఎలా ఉందో చూసుకుందాను అసెంబుల్ చేస్తున్నాను. బాగుంటే ఉంచేసుకుందాం అనుకున్నాను, కాకపోతే బాగలేదు బాక్స్. అక్కడ చెప్పాలి, ఇదైతే రివ్యూకి అయితే తీసుకోలేదు. ఎంతో తీసుకున్నానో కూడా చెప్తాను. ఇంకొన్ని అసెంబుల్ చేసుకోవడానికి సిక్స్ ఇన్ 1, 5 in 1, 4 in 1, 3 in 1, 2 in 1 కూడా ఉన్నాయి. మల్టీపర్పస్ మాడ్యులర్ డ్రాయర్ అండి ఇది. 6 కంపార్ట్మెంట్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంకొన్ని 6 కలర్స్ ఉన్నాయి. మెరూన్ కలర్, ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి డెలివరీ చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బాక్స్ ఓపెన్ చేసేసి ఒక ఫోటో తీసుకుంటున్నారు, బాక్స్ అంత బాగుందా లేదా అని. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయంట, రీప్లేస్ రీఫండ్. ఇదిగోండి, ఇది బ్లూ కలర్, వైలెట్ కలర్, బ్రౌన్ కలర్, గ్రీన్, స్కై బ్లూ కలర్. నేను పెట్టిన కలర్స్ అయితే వేరు, ఈ కలర్స్ అయితే వేరు. ఈ కలర్స్ పెద్ద అంత అంటే చూడగానే నచ్చేటట్టు అయితే లేవు, బాగాలేదండి. కలర్స్ అయితే నాకు నచ్చలేదు. బాక్సెస్ బాగుంటే కనుక ఉంచేస్తాను, మళ్ళీ రిటర్న్ అయితే పెట్టను, ఎందుకంటే నాకు ఇది అవసరం. మీకు చూపిస్తాను దేనికి తీసుకున్నాను. బాక్సెస్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. ఫస్ట్ పెట్టిన దానికన్నా కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉందండి. అంటే అంత అయితే బాగోదు, కొద్దిగా. ఓకేనండి, బాగానే ఉంది ప్రోడక్ట్ అయితే, ఏమీ డ్యామేజ్ అయితే లేవు. ఇక్కడే గీతలు పడిపోయింది లోపల, మీకు కనిపించదు, ఇది చూపించిన. అసెంబుల్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి, అది టైం అయితే తీసుకోదు. మనకి ప్రోడక్ట్ బాగానే ఉందనుకుంటేనే అసెంబుల్ చేసుకోవడం బెటర్. ఇది ప్లేస్, ఇలా అయితే వచ్చాయి. ఇవి కూడా అన్ని బాగున్నాయో లేదో చూద్దామండి, ఎందుకంటే ఇవి కూడా బాగోకపోయినా వేస్ట్ కదా ప్రోడక్ట్ మొత్తం.
ఒక్కొక్కటి చూసుకుంటున్నాను బాగున్నాయా లేదా అని. మనం చూసుకోకపోతే ఎలా? ప్రోడక్ట్ మొత్తం బాగుంటాయి కదా మనం తీసుకునేది. నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదా తెలియదు, నాకైతే మైక్ లేదు. కొద్దిగా గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు నేను రివ్యూ ఇవ్వడానికి మాత్రం ఏం తీసుకోలేదండి. ఇప్పుడు రివ్యూస్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు కూడా తెలుస్తుంది కదా అని. వచ్చేసింది డ్యామేజ్డ్ ప్రోడక్ట్. అయ్యో, ఇది ఎన్నిసార్లు పెట్టాలి నాకైతే అర్థం కావట్లేదు. ఇదిగో చూడండి, డ్యామేజ్ అయిపోయింది. ఇది ఒకవేళ పైనుంచి వచ్చేటప్పుడు గట్టి గట్టిగా పాడేస్తారేమో, అందుకే అనుకుంటా డ్యామేజ్ అయిపోయి వస్తున్నాయి. ఎన్ని ఇచ్చినా ఏం లాభం, బాక్సెస్ బాగున్నాయి, ట్రేస్ అన్ని బాగున్నాయి అనుకుంటున్నాను. ఈ లోపు ఇది వచ్చేసింది. ఈసారి కూడా నాకు లేదనమాట చేసుకోవడానికి, వేస్ట్. ఇది ఎన్నిసార్లు పెట్టిన ఇలానే అవుతుందో ఏంటో. ఇది కొంచెం మంచిది పెట్టుకుందాం అంటే ఇది ఎంత పడిందంటే నాకు 500 పైనే పడిందండి. ఇది ఎంత పడిందో నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, ఎందుకంటే చాలా టైం తీసుకున్నారు డెలివరీ చేయడానికి. ఇంకెందుకు, బాక్స్ అయితే ఎలా అయితే తీసానో అలానే మళ్ళీ పెట్టేసుకుందాం. ఇంకా వేస్ట్ ఇది తీసుకున్నా, డ్యామేజ్ ప్రోడక్ట్ కాబట్టి. ఇలానే టైం వేస్ట్ అవుతున్నాయి నాకు. మొన్న ఒకసారి నా లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇది పెట్టాను ఒకటి లైవ్లో, ఇంకొకటి బుక్ షెల్ఫ్ ఉంటుంది కదా అది కూడా పెట్టాను. అది నాకు చిన్న సైజ్ అనిపించింది, మళ్ళీ రిటర్న్ పెట్టేశాను అది తీసుకుని. అది కూడా నేను లైవ్లో చూపించాను. అదైతే బాగుందండి నిజంగా. బుక్స్ పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. బుక్స్ అయితే చాలా బాగా పడతాయి. ప్లేస్ లేదు ఇంట్లో అనే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అదైతే స్ట్రాంగ్గానే ఉంది, అదైతే తీసుకోవచ్చు. నాకేంటంటే బట్టలు పెట్టుకోవడానికి తీసుకున్నాను, అంత పట్టవనిపించింది చూడగానే. పెట్టి అసెంబుల్ చేసేసాను నేను. నా లైవ్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. చేసేసానా, నాకు ఎందుకో సరిపోదని చెప్పే పెట్టేసాను తప్ప అదైతే క్వాలిటీ చాలా బాగుంది. మాకున్న బట్టలకి ర్యాక్స్ అయితే సరిపోతాయండి, ఎందుకంటే షాప్ కదా, షాప్ వల్ల ఎక్కువ తీసుకుంటాం వల్ల సరిపోవట్లేదు. నాకు ఇలానే టైం వేస్ట్ అవుతాయి అన్నీ, ఎందుకో తెలియదు. నాకే ఎందుకు ఇలా జరుగుద్ది, ఇందులోనే జరుగుతుంది మళ్ళీ. ఇవి అందరికి ఇలానే వస్తాయి, నాకు ఇలా వస్తుందా? మర్చిపోయాను, ఫోటో తీసి పెట్టాలి కదా. ఓకే మీకు చూపిస్తాను కదా, స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తాను. వేస్ట్గా ఓపెన్ చేసి చూస్తుంటే ఇలా ప్రోడక్ట్ అయితే ఇంకెందుకు. కలర్స్ కూడా బాగలేదు కదండి, రీప్లేస్ చేసి చూద్దాం. నాకు ఇంకొకటి మంచిది పెట్టుకుంటాను. రీప్లేస్ చేస్తే మళ్ళీ ఇది వేస్తారనుకుంటా, చూద్దాం. ఇంకొంచెం మంచి ఏమైనా ఉంటే ఫ్లిప్కార్ట్కి కాల్ చేసి రీప్లేస్ ఇంకొక ప్రోడక్ట్ అయితే పెట్టుకుంటాం, చూద్దాం. మళ్ళీ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను, మళ్ళీ రిటర్న్ పెట్టడానికి. నన్ను అనుకుంటారు వీళ్ళు తీసుకుంటారు రిటర్న్ పెట్టేస్తారు ఏంటో అనుకుంటారు డెలివరీ బాయ్స్. ఓకే అయిపోయింది, ఇంకెందుకు లేటు. చూసారు కదా ఎందుకు తీసుకున్నానో మీకు చూపిస్తాను. ప్రతి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇందులోనే పెట్టేస్తున్నాను. చూసారు కదా ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో, ప్రతిది A to Z అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇంకా ఎలా పెట్టాలో కూడా తెలియట్లేదు. ఏదైనా అవసరమైంది తీసుకుందామా అంటే ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోతున్నాయి. ఇంక ఇలా కాదు, ఏదో ఒకటి చేయాలని ఈ కంపార్ట్మెంట్స్ అయితే బాగున్నాయి కదా, ఎక్కువ వస్తువులు పడతాయని పెట్టుకున్నాను. చూసారు కదా మా షెల్ఫ్ ఎలా ఉందో.
అందుకోసమే నేను ఈ ప్రోడక్ట్ అయితే పెట్టాను. 2 టైమ్స్ పెట్టాను. 2 టైమ్స్ కూడా డ్యామేజ్డ్ ప్రోడక్టే వచ్చింది. ఇది మళ్ళీ రీఫండ్ పెట్టేస్తాను, లేకపోతే రీప్లేస్మెంట్ చేస్తాను. రీప్లేస్మెంట్ చేసినప్పుడు అయితే మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. ప్రోడక్ట్ మనకి నచ్చలేనప్పుడు రీప్లేస్ అన్న పెట్టచ్చు, రీఫండ్ అన్న పెట్టచ్చు కదా. ఇంకొకటి, మనం కస్టమర్కి ఫోన్ చేసి వేరే ప్రోడక్ట్ ఇంకొంచెం హై క్వాలిటీలో తీసుకుంటాను, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అని చెప్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. నేను మొన్న అలానే కాల్ చేశాను, రీప్లేస్ చేస్తానని బుక్ షెల్ఫ్. ఎందుకంటే నాకు రీప్లేస్ ఆప్షన్ ఒకటే వచ్చింది తప్ప రీఫండ్ ఆప్షన్ రాలేదు. ఇంకొకటి వచ్చింది, వెంటనే మళ్ళీ రీఫండ్ పెట్టేశాను. లేట్ అయ్యిందేమో, నేను చెప్పాను కదా ఎప్పటికప్పుడు తీను అని. ఈరోజు ఇది వచ్చింది, ఈరోజే తీసేసాను, ఓపెన్ చేసేసాను బాక్స్ అయితే. అప్పుడు డెలివరీ వచ్చింది అయితే 6th డేనో 5th డేనో ఓపెన్ చేశాను. సర్లే ఇంకా టైం ఉంది కదా అని రీఫండ్ పెట్టేస్తే రీఫండ్ ఆప్షన్ రాలేదు, రీప్లేస్మెంట్ ఆప్షన్ అయితే వచ్చింది. ఇంకా రీప్లేస్ చేశాను, మళ్ళీ వచ్చింది ప్రోడక్ట్. ఇంకెందుకు ఓపెన్ చేయడం కూడా వేస్ట్ కదా, నాకైతే నచ్చలేదు. బాగుంది ప్రోడక్ట్ అయితే, చాలా బాగుంది. బుక్ షెల్ఫ్ అన్ని బుక్స్ సరిపోతాయి పిల్లలకి. మీకు ప్లేస్ లేదు ఇంట్లో అనుకుంటే అది మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. నా లైవ్లో అయితే ఉంటుంది అది వీడియో, ఇందాక నుంచి అదే కదా చెప్తున్నాను, నా లైవ్లో ఉంటుంది అని. సరే, ఆ బుక్ షెల్ఫ్ మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టేశాను కదా, రీఫండ్ పెట్టేశాను కదా. నాకైతే మళ్ళీ రబ్బర్ అయితే వేసేసారు. 746 పడింది. ఇప్పుడు తీసుకున్న ప్రోడక్ట్ అయితే 517 అనుకుంటండి పడింది. ఆర్డర్ చేసిన తర్వాత మీకైతే నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. ఓకే, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.